అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఎందుకు బడ్జెట్ పరంగా ట్రెండింగ్ అవుతోంది? ఇంకా సెట్స్ మీదకు వెళ్ళని ఈ పిక్చర్ ను దేశంలోనే కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ గా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? పుష్ప 2ను మించేలా అల్లు కాంపౌండ్ వేస్తున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ బొమ్మలో బన్నీ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని, మరీ ముఖ్యంగా బన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ చాలా బలంగా ఉంటుందని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది, కానీ ఈ సినిమా అసలు సెట్ మీదకు వెళ్లకుండానే ఎందుకింతలా హడావిడి చేస్తుంది అనే దాంట్లోనూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే అట్లీ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. అదెలా ఉంటుంది అంటే పుష్ప 2ను మించేలా తెరకెక్కుతుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కలెక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే రావాలని సన్ పిక్చర్స్ ఆశిస్తుందట. కథలో మాఫియా బ్యాక్ డ్రాప్ ను పెట్టడం ద్వారా ఎలివేషన్స్ కు స్కోప్ ఉంటుందని, ఆ లెక్కలన్నీ అంచనా వేసి సినిమాకు కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి నుంచే ట్రెండింగ్ లో పెట్టాలని చూస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు ఎంత లేదన్నా 600 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాలని ముందుగా మేకర్స్ భావించారు. తాజా లెక్కల ప్రకారం ఆ బడ్జెట్ మరింతగా పెరగనుంది. అయితే అది జక్కన్న మహేష్ సినిమా కంటే ఎక్కువగా ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే SSMB 28 1100 కోట్ల బడ్జెట్. ఆ లెక్కను చూసినప్పుడు అట్లీ గత చిత్రం జవాన్ వసూలను కూడా లెక్కలోకి తీసుకునే ఈ భారీ బడ్జెట్ కేటాయింపులకు సన్ పిక్చర్స్ రెడీ అయిందట. పుష్ప 2తో 1800 కోట్ల క్లబ్ లో చేరిన బన్నీ స్టఫ్ ను నమ్మే ఇలా గట్టిగా దిగుతున్నారు. మరి ఇన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని దిగుతున్న సన్ గ్రూప్ దర్శకుడు హీరోల పుణ్యమా అంటూ సేఫ్ గేమ్ ఆడుతుందా, లేక రిస్క్ చేయాలని తలచి గట్టిగా దిగుతుందా చూడాలి. KGF సిరీస్ సలార్ చూశాక నీల్ టేకింగ్ పై క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమాల థీమ్ల విషయంలో ఆడియన్స్ ఒక అంచనాకు వచ్చేశారు. ఇలాంటి టైంలో తారక్ తో చేస్తున్న డ్రాగన్ అంచనాలకు మించుంటుందా? అసలు ఎన్టీఆర్ కటౌట్ ను నీల్ ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడు? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చే డ్రాగన్ పై రోజుకొక రూమర్ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గెటప్ చాలా కొత్తగా ఉండబోతుందట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది. అన్నట్టు ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు దాదాపు 1000 మంది జూనియర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అప్కమింగ్ డ్రాగన్ ప్రాజెక్ట్ పై తారక్ ఫ్యాన్స్ ఎంతగా నమ్మకం పెట్టుకున్నారు. అంతే స్థాయిలో నెటిజన్ డ్రాగన్ అవుట్పుట్ పై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే KGF సిరీస్ తర్వాత వచ్చిన సలార్ పిక్చర్ చూస్తే ప్రశాంత్ నీల్ సినిమా టేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ అవగాహన వచ్చేస్తుంది. అదే ఇప్పుడు ఈ డ్రాగన్ విషయంలోనూ కనిపిస్తుందనే అనుమానాలు మరింతగా ఎక్కువయ్యాయి. ఇక తారక్ నీల్ ప్రాజెక్ట్ డ్రాగన్ మ్యాటర్ లో కథ పెద్దగా ఆశించకూడదని సౌత్ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటిలాగే యాక్షన్ ఎలివేషన్ తోనే సినిమా ఉండొచ్చని చెబుతున్నారు. అయితే డ్రాగన్ సినిమాలో ప్రశాంత్ నీల్ కొత్తగా అంతకు మించిన ఎలివేషన్స్ ఏం తీస్తాడు అనే చర్చ మొదలైంది. ఎన్టీఆర్ కటౌట్ కు నీల్ ఎలివేషన్ ఏ రకంగా ఎగ్జిక్యూట్ అవుతుందన్నది పెద్ద ప్రశ్న. కొందరేమో నీల్ ఈసారి దొరికిపోవడం ఖాయమంటున్నారు. అలా ఏం కాదని తారక్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇప్పటికే సలార్ చిత్రంలో KGF ఇంపాక్ట్ నుంచి బయటపడలేకపోయాడు. అదే డస్ట్ హీరోని ఎప్పటిలాగానే అలాగే ఉండటంతో రొటీన్ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఎలివేషన్స్ తోనే సినిమా ఉంటుందని నెటిజన్స్ అప్పుడే అవగాహనకు వచ్చేశారు. అయినప్పటికీ నీల్ దొరికిపోతాడా, దంచి కొడతాడా అన్నది చూడాలి. సీనియర్ హీరోలకు టైం కలిసి రావడం లేదా? ఆ మాటకొస్తే ఒకప్పుడలా వీరి సినిమాలు సేలబుల్ అనిపించుకోవడం లేదా? దర్శకుడి టాలెంట్ తో మాత్రమే ఆ నలుగురు హీరోలు నెగ్గుకు రాగలుగుతున్నారా? ఏ సీనియర్ హీరోకి టైం కలిసి రావడం లేదు. అందులో ఒకరిద్దరు మాత్రమే హిట్లు కొడుతున్నారు. అయితే ఆ హిట్లకు కంటిన్యూటీ ఉంటుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కనిపించడం లేదు. నేటితరం ఆడియన్స్ అంతా ట్రెండీ హీరోలనే ఆదరిస్తున్నారు. సీనియర్ హీరోయిజంను లైట్ తీసుకుంటున్నారు. చిరంజీవి సైతం ఒక్క హిట్ కోసం ఆపసోపాలు పడిపోతున్నాడు. వాల్తేరు వీరయ్య ఏదో అలా తగిలేసింది. వాల్తేరు వీరయ్య తర్వాత మళ్లీ ఆ తరహా సినిమా చిరంజీవికి పడలేదు. విశ్వంభరతో ఏదో హడావుడి చేస్తున్నారు గానీ రిలీజ్ డేట్ చెప్పడానికి తెగ ఆలోచిస్తున్నారు. పనిలో పనిగా అందరికీ బ్రేక్ ఇస్తున్న అనిల్ రావిపూడిని పట్టుకుని చిరు ఓ ట్రయల్ వేయబోతున్నాడు. ఆ రకంగానైనా ఓ హిట్ పడిపోతుందా అనే ఆశ చిరులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక నాగార్జున సైతం ఇదే రకంగా ఆలోచిస్తున్నాడు. నోటెడ్ దర్శకులు తనతో సినిమా చేస్తారని ఆశపడుతున్నాడు. కానీ ఆయా దర్శకులంతా నాగ్కు తమ సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి కూల్ చేస్తున్నారు తప్ప ఎవరు నాగ్ను సోలోగా డైరెక్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. కుబేరా, కూలీ చిత్రాలు చూస్తుంటే విషయమేంటో అర్థమవుతుంది. ఇక్కడ ఆడియన్సే కాదు, పరిశ్రమ సైతం సీనియర్ హీరోలను గౌరవప్రద పాత్రల్లో చూస్తానంటుంది తప్ప ట్రెండీ హీరోల జాబితాలోకి తీసుకొస్తే చూస్తామనే ఇంట్రెస్ట్ చూపడం లేదు. వెంకటేష్ కు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం జోష్ కొన్ని రోజులేనా? బాలయ్యకు తప్ప మిగిలిన ముగ్గురికి మార్కెట్ ఎందుకు ఆశాజనకంగా లేదంటారు? అసలు ఆడియన్స్ సీనియర్ హీరోయిజాన్ని పక్కన పెట్టేసి చూస్తున్నారా? సీనియర్ హీరో వెంకటేష్ సైతం గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక సతమతమవుతూ ఉన్నాడు.
అనుకోకుండా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టడం, అది కాస్త 200 కోట్లకు పైగా వసూలు సాధించడంతో విక్టరీ జోష్ ఇంకో 2-3 మార్కెట్లో ఇలాగే కనిపించబోతుంది. అయితే వెంకీ విషయంలో ఆ తర్వాత వచ్చే సినిమాల సంగతేంటి అన్నది మాట్లాడుకోవాలి. ఆ నలుగురు సీనియర్ హీరోలలో లెజెండ్ కు ముందు అయిపోయాడని చెప్పింది బాలకృష్ణనే. కానీ బాలయ్య బాబు బోయపాటి మార్కుతో అనూహ్యంగా పుంజుకున్నాడు. గత 4 ఏళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలయ్యకు యాక్షన్ ధమాకా నడుస్తోంది. ఆ మాటకొస్తే నేటి తరం ఆడియన్స్ కూడా నటసింహ రోరింగ్ ను ఆస్వాదిస్తుంది. ఓవైపు అందులోని ఫన్, మరోవైపు యాక్షన్ పరంగాను 2 రకాలుగా స్వీకరిస్తుంది. త్వరలో రానున్న అఖండ 2 తాండవం టీజర్లోనూ ఇదే జోష్ చూపించబోతున్నాడు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఆ నలుగురు సీనియర్ హీరోలకు అప్పటి సినిమా అయిపోయింది. కాకపోతే అందులో బాలయ్య ట్రెండ్ కొత్త తరానికి వేరే రకంగా కనెక్ట్ కావడంతో అది అలా రన్ అవుతూ వస్తుంది. చైతు, సమంతాలు డివోర్స్ అయ్యాక మళ్లీ కలిసింది లేదు. ఏదో ఒక సందర్భంలో స్టేజ్ మీద ఒకరినొకరు విష్ చేసుకోవడం తప్ప అందరూ మాట్లాడుకునేలా ఎలాంటి మూమెంట్ వీరి సైడ్ నుంచి రాలేదు. అయితే త్వరలో వచ్చే ఏం మాయ చేసావే రీ రిలీజ్ ఆడియన్స్ కున్నటువంటి ఆ లోటును భర్తీ చేయబోతోందా? సమంత చైతులకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఏం మాయ చేసావే. ఈ ఫిలిం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాతోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు, లైఫ్ పార్ట్నర్స్ అయ్యారు. మజిలీ తర్వాత వీరి లైఫ్ లో పెద్ద గ్యాపే వచ్చింది. అఫీషియల్ గా డివోర్స్ తీసుకున్నారు. అప్పటి నుంచి వీరి ఎడబాటుకు సోషల్ మీడియా వేదికయ్యింది. చాలా ఏళ్ల తర్వాత ఈ మాజీ భార్య భర్తలు తిరిగి కలిసే టైం వచ్చింది. అయితే వాళ్ళు కలుస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చైతు శోభితతో వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడు. సమంత మాత్రం క్రిప్టిక్ మెసేజ్లతో లైఫ్ లీడ్ చేస్తుంది. జూలై 18న ఏం మాయ చేసావే సినిమా రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వీళ్లు మరోసారి కలిస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. అది కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే. అసలు ఈ ప్రపోజల్ కు వీరిద్దరూ ఒప్పుకుంటారా అన్నది డౌటే. ఆ మాటకొస్తే అది సాధ్యమయ్యే పనేనా అన్నది తెలియదు. కానీ ఒక్కసారైనా ఈ సినిమా పేరుతో వీరిని స్టేజ్ మీద చూస్తే ఆ మజానే వేరన్నది శామ్ ఫాలోవర్స్ చెప్పే మాట. టెక్నీషియన్స్ హీరోలుగా నటిస్తే మన వాళ్ళు పెద్దగా ఆదరించరు. కానీ అదేంటో గాని అరవ దేశంలో దర్శకులు, సంగీత దర్శకులంతా ఎప్పుడెప్పుడు వెండితెరపై కనిపిస్తామా అని చూస్తూ ఉంటారు. తాజాగా ఆ లిస్టులోకి వచ్చిన టెక్నీషియన్ ఎవరు? కోలీవుడ్ టెక్నీషియన్స్ వెండితెరపై కనిపించాలని ఎక్కువగా ఉబ్బులాట పడుతూ ఉంటారు. దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు తెరపై కనిపిస్తేనే వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఇప్పటివరకు భాగ్యరాజ్, సముద్రకని, పార్థిబన్లు సక్సెస్ అయ్యారు. తాజాగా లోకేష్ కనగరాజ్ ఇలాంటి ఆసక్తే చూపిస్తున్నాడు. కీర్తి సురేష్తో సాని కాయితం, ధనుష్తో కెప్టెన్ మిల్లర్ చిత్రాలను రూపొందించిన ఈ యువ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ లోకేష్ ను హీరోగా చూపించబోతున్నాడట. లోకేష్ ఇప్పటికే శృతి హాసన్తో ఇనిమిల్ అనే కాన్సెప్ట్ థీమ్ లో నటించాడు. అందులో శృతితో రొమాన్స్ చేశాడు. ఈ కంటెంట్ వీడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో లోకేష్ కు యాక్టింగ్ పై ఆసక్తి పెరిగింది. దానిలో భాగంగా తన ఓన్ డైరెక్షన్ లోనే త్వరలోనే ఒక ఫిలిం చేయాలని చూస్తున్నాడట. ఒకవేళ లోకేష్ యాక్టింగ్ సైడ్ సీరియస్ గా దృష్టి పెడితే అక్కడ మిడ్ రేంజ్ హీరోలకు కష్టమేమో. అటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ లో విజయ్ యాంటనీ హీరోగా నిలదొక్కుకోవడంతో మరొక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అటువైపుగా మరిన్ని సినిమాలు ట్రై చేస్తున్నాడు. కింగ్స్టన్ సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఒకవైపు సంగీత దర్శకత్వం చేస్తూనే మరోవైపు హీరోగా నటించడం మాత్రం మానలేదు. ఇదే స్టైల్లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ట్రై చేయాలని చూశాడు. కానీ అది అంతగా పాసిబుల్ కాలేదు. ఏది ఏమైనా కోలీవుడ్ టెక్నీషియన్స్ కు హీరోగా నటించడం కుదిరినట్టు మిగతా పరిశ్రమల టెక్నీషియన్స్ కు కుదరడం లేదు.